హలో 1 2 3 హలో. ఓకేనండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి, మన రక్షకుడును తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఆయన కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ, అలాగే స్టేజిని అలంకరించినటువంటి సేవకులైన వారికి, అలాగే దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నిన్ను వందనాలు తెలియజేస్తున్నానండి. మరి సమయంలో ప్రియులారా, ప్రార్థన చేసుకొని నేరుగా వాక్య సందేశంలోనికి వెళదాం. నేను ఒక 15 నిమిషాలు తొలి పలుకులుగా కొన్ని మాటలు మాత్రమే తెలియజేస్తాను. కళ్ళు మూసుకోండి ప్రియులారా, ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. దేవా తండ్రి, మీ సన్నిధాన వర్తనులుగా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నీ విలువైన మాటలు వినే అవకాశాన్ని కల్పించారు. మా జీవితాలలో ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ, ప్రయాణంలోనూ, అనారోగ్య పరిస్థితుల్లోనూ మమ్మల్ని గట్టెక్కించి మీ సన్నిధానంలో కూర్చోబెట్టారు తండ్రి. నీ మాటలేందు లక్ష్యం ఉంచి మీ కొరకు ఉన్నతంగా మీ నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండగలట కృప చూపించండి తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాలను, మా ప్రాంతాలను కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీ వాక్యాన్ని ఇదిగో తండ్రి మీ ఎదుట, మీ సంఘం ఎదుట బోధిస్తున్న దీనుడైన నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అలాగే విభజించి విడమార్చున్నతంగా ఉపదేశించగలిగే శక్తిని, జ్ఞానమును, తెలివి నాకు అనుగ్రహించమని ప్రార్థన కూడికంతా మీకు మహిమార్థంగా మా అందరికీ దీవెనకరంగా జరుగుట కృపను అనుగ్రహించమని యేసు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించే తివినియంత అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, కూడొచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మనవండి, దయచేసి ఇటు తిరక్కండి. మీరు ఇటు తిరిగారనుకోండి, అసలు మాకు చెప్పాలని మనసు రాదండి. మేము అంత ప్రయాణం చేసి వచ్చామంటే మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఏమనుకోకండి ఇలా అన్నానని. వెరీ గుడ్. బయటకు ఉన్నటువంటి సహోదరులు, అన్నవాళ్ళు, వంట చేస్తున్న సహోదరులు ఒక ఇద్దరు ఉంటే అక్కడ సరిపోతుందేమో, మిగిలిన లోపల వచ్చేసండి. బయటకు ఎవరు ఉండకండి ప్లీజ్, ఏమనుకోకండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మనమందరూ కూడా మనుషులుగా ఉన్నటువంటి మనమందరూ కూడా మనం బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడున్న మహాలోకానికి మనలందరినీ కూడా వెళ్ళనివ్వకుండా అండ్ దుష్టుడైన అపవాది ఎన్నో పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. వాడు నిరంతర ప్రయత్నంలో ఉన్నాడు. మానవ జాతి అందరినీ సాతానుగాడికి ఒక చోటు దేవుడు నియమిస్తే ఆ చోటుకి తీసుకెళ్ళిపోవడానికి వాడు అహోర్నిశలు కష్టపడుతున్నాడు. ప్రతివాడిని కూడా దేవుని యొద్ద నుండి తప్పించాలనే తాపత్రయంలో దుష్టుడైన వాడు పనిచేస్తూనే ఉన్నాడు ప్రియులారా. దేవుని పిల్లలుగా మనం అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటేనండి, వాడు మొదటిగా ఎక్కడ ఎంటర్ అవుతాడంటే హృదయంలో ఎంటర్ అవుతాడు. అంతేనా? మానవ హృదయంలో ఎంటర్ అవుతాడు, అంటే ప్రవేశిస్తాడు. ప్రారంభ సంఘాన్ని ప్రారంభించినటువంటి పేతురు గారిలో కూడా ఎవరు దూరిపోయాడట? అపవాది. అంత జ్ఞానం తెలిసిన ఒక భక్తుడు హృదయంలో సాతానుగాడు దూరిపోయాడంటే ప్రియులారా, ఆయనతో పోలిస్తే మనం ఏ పాటి వారం? ఆయన పాదధూళికి కూడా సరిపోం. పేతురు కంటే గొప్పవాళ్ళమా మనం? ఏమండి, పేతురు కంటే గొప్పవాళ్ళమా? అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో తెలుసండి? స్వనీతిని బూనుకోకండి అన్నాడు. స్వనీతిని బూనుకొనకూడదు అన్నాడు. స్వనీతిని ఎప్పుడు స్థాపించుకుంటామో తెలుసండి? నా ఇష్టం అనుకున్నప్పుడు. అంతే కదా? ఈరోజు ప్రపంచం అంతా చూడండి, తాగితే నా ఇష్టం, వ్యభిచారం చేస్తే నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం. అంతేనా? అందుకే మనిషి ఏమనుకుంటాడంటే, ప్రాణంతో ప్రాణమా
తిను, త్రాగు. అంటే విచ్చలవిడితనానికి మనిషి ఈరోజు అలవాటైపోయాడు ప్రియులారా. దేవుని ఇష్టానికి చోటేదయ్యా అంటే లేని పరిస్థితి వెళ్ళిపోయింది ప్రియులారా. అవునంటారా కాదంటారా? తాగితే నా ఇష్టం, నువ్వెవడు చెప్పడానికి? నా శరీరం నా ఇష్టం, నా నోరు నా ఇష్టం. మనిషి ఇష్టానికి, మనిషి చిత్తానికి ఈరోజు ప్రతివాడు కూడా అలా ఆలోచిస్తున్నారే కానీ ప్రియులారా, ఏంటి మన ఇష్టాల కంటే గొప్ప ఇంకో ఆయన ఉన్నాడట, మన ఇష్టాలకి మించిపోయిన ఆయన. ఆయన ఎవరు? మన పరమ తండ్రి అయిన దేవాది దేవుడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారు ఎవరున్నారు ప్రియులారా? భూమి మీద దేవుడు ఏమనుకున్నాడంటే, ప్రతివారు కూడా తన సంకల్పంలో పుట్టి ప్రతి వ్యక్తి కూడా తన హృదయానుసారులు కావాలనుకున్నాడట. ఒక ఆయన కోసం అయితే స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. ఏమని? ఏమండి, తన హృదయానుసారుడని ఎవరి కోసం చెప్పాడండి దేవుడు? మీరు వినలేదా? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. తమ్ముడు చెప్పాడు. ఎవరండి? ఎవరటమ్మా? దావీదు గారు మాత్రమే కాదు, చాలామంది కూడా దేవుని హృదయానుసారులుగా బ్రతికిన వారు ఉన్నారు ప్రియులారా. ఏమండి, ఈరోజు మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఈ మనసు అనేదట చాలా భయంకరమైనది. అందుకే చెప్తాడు కదండి, ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అన్నాడు. వ్యాధి కలిగిందా? వ్యాధి కలిగిందంటే దీనికి భయంకరమైన రోగాలు ఉన్నాయన్నమాట, జబ్బులు ఉన్నాయట. ఏ జబ్బు అంటారు? కరోనా జబ్బు కంటే డేంజరా? హెచ్ఐవి కంటే డేంజరా? చూడండి, కొంతమంది ఆలోచన తీరు ఎలా ఉంటుంది అంటే క్షణక్షణాలు మారిపోతుంటుంది. మీకు ఎప్పుడైనా అలాగ అయిందండి? నాకు చాలాసార్లు అయిందండి. అది చేసేద్దాం అనుకుంటాం, అది చేయనివ్వదు. అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం. ఎన్ని రకాలో అంటే మనుషు చేసే మాయాజాలం ప్రియులరా. అంటే భూమి మీదకి వచ్చినటువంటి మనం అందరికంటూ ఒక మనసు ఉందన్నమాట. అది ఈ భూ సంబంధమైన వారిగా భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుకుంటూ ఆలోచించుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చేస్తున్నాం అనమాట. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా ప్రియులారా? ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలైన మనకు ఒక హెచ్చరిక చేసాడు దేవుడు. చెప్పాడు, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా అండి? అంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అన్నాడు కదా. అది దుష్టత్వం అన్నాడు. విర్రవీగుతున్న దుష్టత్వాన్ని కూరిపోయే భయంకరమైన రోగం ఏదయ్యా అంటే మానవ హృదయం. దేవుడు ఏమన్నాడు తెలుసా ప్రియులారా? ఒక 3 పాయింట్లు చెప్పేసి ముగిస్తాను. ఒక వచనంతా నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే అన్నయ్య గారు కూడా మనకు వాక్యం అందించాలి కదా, ప్రిన్సిపల్ గారి ద్వారా విలువైన మాటలు విందాం. అండి, మీ బైబిల్ తీయండి ప్రియులారా, మీ బైబిల్ తీయండి. లూకాసు వార్త, సాక్షాత్ మన ప్రభుల వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట చెప్పి అందులో 3 పాయింట్లు చెప్పాడండి. అది చూసుకొని ముగించేద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. తీసారా? పేజీ నంబరు 74 అండి. అందరూ తీయండి. వైద్యుడైన లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసుప్రభు వారు మాట్లాడిన మాటను ఎంత చక్కగా చెప్పాడో చూద్దామండి. 21వ అధ్యాయము 34 వచనాన్ని చదువుదాం. అమ్మా అందరు వినండి. ఏమన్నాడండి అక్కడ? ఒక్క హృదయం అన్నాడా? అందరి హృదయాలు అన్నాడా? మీ హృదయములు ఒకవేళ, చూడండి కొంతమంది చూడండి ఏ గోల ఉంటుంది అట్టనండి, పాడలేరు అనుకోండి, ನಾನು ಹಕ್ಕಿ ಹಾಜ್ಮಾಯ್ నాకేనప్పుడు కొడ్డాయేమో చూసారా. అంటే మనిషి మైండ్ సెట్ ఏంటంటేనండి, ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే తిండి గోల. ఏదైనా కార్యక్రమం చేశారనుకోండి, ఏ గోల ఉంటుందండి? భోజనం బాగుండిందండి, బాగా వండారండి, టేస్ట్ ఎలా ఉందండి, చూసారా. అంటే తిండి గోలలోనికి ప్రపంచం అంతా కూడా ఉందా లేదమ్మా? అండి, మన మనసు చేసే ఆ భయంకరమైన మాయాజలం ఏంటో చెప్తున్నాడు ప్రభుల వారు. చూడండి, మీ హృదయములో ఒకవేళ తిండి వలననైనను మత్తు వలనైనను
ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై, అదేంటండి, మన విషయంలో మనమే జాగ్రత్త పడాలా. తిండి అన్నాడు ఫస్ట్ది. రెండోది ఏం చెప్పాడండి? మత్తు. ఏ మత్తు అది? చికెన్ బిర్యానీ బాగా తిన్నారనుకో ఏమొస్తుంది కదా. ఎక్కువ ద్రాక్షరసం తాగిరనుకోండి ఏమవుద్ది? మత్తు వస్తుందా లేదండి? ప్యూరు ఏంటి అది, స్వచ్ఛమైన ద్రాక్షరసం ఎక్కువ తాగిరనుకోండి మత్తు ఖచ్చితంగా వస్తుంది ప్రియులారా. తర్వాత ఏం చెప్పాడు మూడో పాయింట్గా? చెప్పండి. అదే ఐహిక విచారం లేని వాళ్ళు ఇక్కడ చేతులు ఎత్తండి ఎవరైనా ఉంటే. నాకు బట్ట లేదు. ఫస్ట్ తిండి కొంచెం చెప్పాడు కదండి. తిండి తిని బాగా మత్తులు వెళ్ళిపోవాలి. తర్వాత ఏంటి ఐహిక విచారాలు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, ఎలాంటి ఇల్లు కట్టుకొని హాయి గడుపుదుమో, అంతే కదా ప్రియులారా. అబ్బో, ప్రపంచమంతా కూడానండి ఈ ఐహిక విచారాలు ఉన్నాయి. ఇంకోటి, ఈ అంత్య దినాల్లోనండి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు 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 లేకపోతే అట మనిషి బ్రతుకు సాగదా. ధనమేరా ఈ లోకానికి దిక్కు అనే స్థాయికి తీసుకెళ్ళాడు చూడండి సాతానుగాడు. ధనమే మాయ, మనిషిని మాయగాడ చేస్తుందండి చూడండి. ధనం అనే వ్యామోహంలో ముంచేసి, ఇదిగో నీవు ఖచ్చితంగా ధన వ్యామోహంలో వెళ్ళిపోరా, దాని ఐహిక విచారాల్లోని తీసుకెళ్ళిపోతుంది ప్రియులారా. మంచి ఇల్లు లేదని విచారంలో వెళ్ళిపోతారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రోజైనా నా దేవుని పని నేను చేయలేకపోతున్నానని తలక్రిందులై ఇక్కడ బాధపడిన వాళ్ళు ఎవరున్నారు? పోనీ కన్నీరు మున్నీరవుతూ దేవుని పని అవ్వట్లేదు నా ప్రాంతాల్లో అని ఏ ఒక్కరైనా బాధపడిన దాఖలాలు ఉన్నాయంటారా? పోనీ మనం ఉన్నామంటారు పిల్లలు నాతో పాటు. విచారంలో ఈ శరీర సంబంధమైన విచారాలు అయిపోయి వెళ్ళిపోతున్నామే కానీ ప్రియులరా, దేవుని పని జరగట్లేదు, దేవుని కార్యక్రమాలు అవ్వట్లేదు. ఏం చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న అన్యజనులందరూ మారుతారని ఈ విచారం ఉందా? ఉంటే ధన్యుడవే. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఐహిక విచారం అనే ఆ రోగం ఉందనుకోండి, నీకు వాక్యం ఎంత విత్తబడినా ఫలిస్తుందా? మత్తు ధ్యాసలో ఉన్నవాడికి ఎంత చెప్పినా వింటాడా? వినడండి. తిండి ధ్యాసలో ఉన్నవాడికి ఎంత చెప్పినా వింటాడా? వాడు మత్తులో ఉన్నాడండి. తిండి అనే మత్తులో ఉన్నాడు, ఆ భయంకరమైన రోగంలో ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వచ్చే సమయానికట నోవాహు గారి దినాలు ఎలా ఉండిందటనండి. వారు రోగగ్రస్తులు కనుకే, రోగగ్రస్తులు, శరీరానికి సంబంధించిన రోగాలు ఉన్నాయనుకోండి, ఏమండి, ఇల్లు కట్టుచు, పెండ్లి చేసుకొనుచు, ఏమండి, వారు తినుచు, త్రాగుచు, ఇల్లు కట్టుచు, ఏంటి, నాటుచు, ఇవన్నీ చేస్తున్నారట. వచ్చి ఎత్తుకెళ్ళిపోయినా వారు ఎరగకపోయారంటే ఎంత భయంకరమైన రోగాల నుండి వెళ్ళిపోయారు ప్రియులారా. ఇక్కడ ఎవరికైనా టైఫాయిడ్ వచ్చిందండి? అమ్మా, కొంతమంది నిద్రపోతున్నారు. మలేరియా టైఫాయిడ్ వచ్చిందా? మత్తు అనగానే ఇక్కడ హాయిగా నిద్రపోతున్నారు. అమ్మ, మేమందరం అలసిపోయి వచ్చాం. నేను పాడేరు వచ్చి పాడ నుండి మద్దిగారికి వెళ్ళి మద్దిగారి నుండి చిన్నయ్య గారు వెళ్దాం అనగానే ఇక్కడికి వచ్చాను. అంటే దేనికోసం వచ్చాం? మేము గొప్పలు చెప్పేసి మా జబ్బలు సరిచేసి మేము వెళ్ళిపోవడానికా? కాదు కదండి. దేవుని వాక్యం చెప్పడానికి వచ్చాం. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. అంటే మనసులో ఉన్నటువంటి భయంకరమైన రోగాల కోసం ఎవరు చెప్తున్నారండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే జాగ్రత్త పడాలా లేదా? మిమ్ముని గురించి మీరే జాగ్రత్త అన్నాడు చూడండి. ఈ మూడు కానీ ఒకవేళ మన జీవితాల్లో ఉందనుకోండి ప్రియులారా, చాలా డేంజర్ జోన్లో మీరు ఉన్నారు, చూసుకోండి అంటున్నాడు. ఇందాక కృష్ణన్ అన్నారు కదా, టైఫాయిడ్ కానీ మలేరియా కానీ వచ్చిందనుకోండి, అమ్మ వెళ్తారా లేదా? అదిగో మా చెల్లెమ్మ అక్కడ నర్సింగ్ చేసిన చెల్లి ఉంది,
మొన్న ఇంజక్షన్ వేసినట్టు చూశానండి. ఏటమ్మా దేనికి వేస్తున్నామంటే, ఈ టైఫాయిడ్ వచ్చిందంటన్నా 3 రోజులు దాని డోస్ పడాలట అన్నారు. నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ కామ్రేలు వచ్చిందనుకోండి, దానికి నిర్లక్ష్యం చేస్తే చచ్చిపోవడమేనండి. ఖచ్చితంగా చచ్చిపోతామా? మరి నీ మనసులో ఉన్న భయంకరమైన రోగాలు ఉన్నాయట ప్రియులారా, దానిని ఏమన్నాడు? తిండి అన్నాడు. తర్వాత మత్తు. అది నిద్ర మత్తు కానిస్తారా, ఏ మత్తు కానిస్తారా మీరే ఎంచుకోండి. మత్తు అన్నాడు. తర్వాత ఐహిక విచారాలు. ఈ మత్తు కానీ, ఒకవేళ ఈ మత్తులు కానీ మన జీవితంలో ఈ రోగం అనేది ఉందనుకోండి ప్రియులారా, ఎంత వాక్యం ఎత్తబడినా కూడా బుర్రకి ఎక్కదండి. నా బుర్ర పని చేయట్లేదు అంటుంటారు చూసారా? నీవు ఏదేదో ఇక్కడ పెట్టేసుకున్నావు, అంతేనా? ఏదేదో పెట్టేసుకున్నావు కానీ ఎంత వాక్యం ప్రకటించినా మనకి చెప్పాడు కదండి యేసుప్రభు వారే, ముళ్ళ పొదల్లోను గచ్చ పొదల్లోను తోపక్కన రాతి నేలన మంచి నేల అన్నాడు. చూడండి, మరి మనం ఎక్కడ ఉన్నాం? మనకు వాక్యము హృదయంలో నాటబడటం లేదు అంటే మనకేమున్నాయని, ఏ రోగం ఉందండి? ఏండి, ఐహిక విచారణ రోగం ఒకవేళ నీలో పెంచి పోషిస్తున్నావు అనుకో, ఎంత వాక్యం చెప్పినా, జైశాల్ గారు వాక్యం చెప్పినా, జాన్సన్ గారు వాక్యం చెప్పినా, ప్రసన్నబాబు గారు వాక్యం చెప్పినా, నాలాంటి దీనదాసుడైన వాడు వాక్యం చెప్పినా బుర్రకు ఎక్కుతుందా? ఎక్కాలంటే ఏం చేయాలో తెలుసా? గ్రహింపు ఉండాలన్నాడు ప్రియమైన దేవుని వల్లరా. ఎవరైతే ఏకాగ్రత కలిగి యోగ్యమైన ప్రవర్తనతో దేవుని వాక్యాన్ని వింటారో వాడు రోగగ్రస్తుడు కాడు. ఏమన్నాడు తెలుసా పేతురు గారు కూడా? మీ నిర్మలమైన మంచి మనసాక్షి కలిగిన వారుగా. అమ్మ, మీ పిల్లలు ఉన్నారు కదా, మీరు దబేలా కొట్టండి, గసరండి. డాడీ మమ్మీ అని చత్తుకుంటారు లేదా? మా సందానికి గసురుతానండి, తిడతానండి, మామూలు తిట్టాను నేను. మా పాప ఉందండి, అదే కొట్టినా తిట్టినా డాడీ అని వచ్చి హగ్గేసుకుంటుంది నాకు. ఏంటి ఆ మనిషి ఏంటి? ఆ మనిషి ఏంటండి అంటే వాళ్ళ కల్మషం లేదా? నిర్మలమైన మంచి మనసు అండి. అదేంటి, నేను కొట్టాను తిట్టాను, వాళ్ళ అమ్మ కూడా వీపుల మీద కొట్టేస్తుంటుంది, అమ్మకే వెళ్ళి ప్రేమిస్తుంది, మమ్మీ అంటది. అబ్బా ఎంత ముద్దుగా. అలాంటి మనసు ఉండాలటనండి మనకు. మాయ చేసే మనసు కాదు, మాయ రోగం కలిగిన మనసు కాదు, నిర్మలమైన మంచి మనసుతో మీరు వాక్యాన్ని స్వీకరించగలిగారు అనుకో, చిన్నన్న గారు చెప్పినా ఎక్కుతుంది, ఆంధ్రయ్య గారు చెప్పినా ఎక్కుతుంది, ప్రసన్న తమ్ముడు చెప్పినా ఎక్కుతుంది అండి, స్థానిక కాపరి గారు కృష్ణ గారు చెప్పినా ఎక్కుతుంది, ఎవరు చెప్పినా ఎక్కుతుంది ప్రియులారా. అది ఎప్పుడో తెలుసా? నీలో ఉన్న అత్యాసక్తి, గ్రహింపు ఇది మన జీవితాల్లో కొనసాగుతుంది అనుకో ప్రియులారా, ఎవరు చెప్పినా బుర్రకు ఎక్కుతుందండి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వల్లారా? కాబట్టి మనకు మాయ చేసే 3 కోశాలు నేను చెప్పాను. ఏంటి? మొదటిది తిండి, మత్తు, తర్వాత ఐహిక విచారాలు. ఏదేదో ఉందో చూడండి. చీర లేదనుకుంటున్నావో, నాకు మంచి లేదనుకుంటున్నావు, ఏదనుకుంటే అనుకో, అది నాకు వర్తిస్తుంది, మనందరికీ వర్తిస్తుంది. అర్థమవుతుందండి? ఐహిక విచారాలు అందరికీ ఉంటాయా లేదా? ఉంటాయి. దాన్ని అధిగమించే శక్తి దేనికి ఉందో తెలుసా? ఇదిగో ఈ వాక్యంలో మాత్రమే ఉంది ప్రియులారా. దానిని, ఆ రోగం నుండి బయటపడాలంటే ఈ వాక్యమే మందు. అర్థమవుతుందా? ఇదిగో ఎన్ని రోగాలైతే శరీరానికి ఉన్నాయో, రోగాలన్నిటికీ డాక్టర్లు. కంటికి ఒక డాక్టర్ ఉన్నాడు, ఈ చేతులకి ఒక డాక్టర్ ఉన్నాడు, గుండెకి ఒక డాక్టర్ ఉన్నాడు, మెదడు ఒక ఎంతమంది డాక్టర్లు ఉన్నారండి. ప్రతి అవయవం డాక్టర్ ఉన్నాడు ఏంటి. ఆ డాక్టర్ గారి దగ్గర వెళ్తే, ఆ స్పెషలిస్టుల దగ్గర వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఏంటి, పరమ వైద్యుని దేవుని వాక్యంలోనికి వస్తే మన బ్రతుకులు ఏమవుతాయండి? చాలా బాగుంటాయి. కనుక మీకు స్వస్థత కావాలనుకున్నారా? అది దేవుని వాక్యం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఓకే ప్రియమైన దేవుని వల్లారా, అర్థమైందండి? మనసుకు పట్టినటువంటి, మానవ హృదయాలకు పట్టినటువంటి రోగం ఏదయ్యా అంటే 3 కోసం చెప్పాను. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, మనకు సమయం తక్కువ కనుక ప్రిన్సిపల్ గారికి సమయం ఇచ్చేద్దామండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి జాగ్రత్త కలిగి మేము బ్రతకాలన్న విషయాన్ని
ఈ ప్రపంచమంతా కూడా తిండిలోను, మత్తులోను, అహైక విచారాలను కూరుకుపోయింది తండ్రి. ఆ భయంకరమైన ఆ మనసుకు పట్టిన రోగం పోవాలి అంటే తండ్రి, కేవలం యోగ్యమైన ప్రవర్తన గలవారుగా, నిర్మలమైన మంచి మనసాక్షి కలిగిన వారుగా ఉంటేనే దాన్ని మేము స్వీకరించగలము తండ్రి. హృదయమనే పలకలో నీ వాక్యాన్ని పెట్టుకొని మీ కొరకు ఉన్నతంగా ఫలించేవారుగా మీ కృపను దయచేయండి. ఇక్కడ స్థానికంగా నడిపిస్తున్న అన్నగారిని, అధ్యక్షత వహిస్తున్న సహోదరిని, నా తర్వాత చెప్పనైనటువంటి నీ కుమారునికి ఉన్నతంగా మీరు నీ జ్ఞానవాకులు అందింపజేయండి. మమ్మల్ని అందరినీ వాక్యం ద్వారా ఆయత్తపరిచి స్థిరపరచమని కోరుతూ, మీ కార్యక్రమాలు మేము ఉన్నతంగా చేయగలట కృపను గ్రహించమని కోరుతూ, ఈ దీనుడైన నా ద్వారా నీ విలువైన మాటలను అందింపజేశారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. దుష్టుడైన అపవాది బారిన మేము పడిపోకుండా తండ్రి, వాక్య ప్రకారంగా ప్రవర్తించి మీ నామానికి మహిమ తెచ్చేవారు గుండులాగా సహాయమును దయచేయమని, తదుపరి కార్యక్రమం అంతట్లో తోడు మీ కృప సహాయమును దయచేయమని చెప్తున్న అన్నగారికి తండ్రి, జ్ఞానమును, తెలివిని, వివేకాన్ని, మంచి మనసును, చురుగ్గా చెప్పగలిగే ఆలోచనను ఆయనకు అనుగ్రహించమని కోరుతూ, మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి వినయంతో అడిగి వేడుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ ఉన్నానండి. థ్యాంక్ యూ. ఓకే అన్య, థ్యాంక్ యూ. మరి చక్కటి మాటలు తెలియజేసినందుకు. ఓకే ప్రియులారా, అందరూ వాక్యం విన్నారమ్మా? నిద్రపోయారా? ఓకే, వెరీ గుడ్, చాలా మంచిది. మరి చక్కటైన మాటలు, నిజంగా హృదయం అనేది చాలా భయంకరమైనది అనేసి మనము ఎన్నోసార్లు మనము దేవుని సేవకుల ద్వారా వింటూనే ఉన్నాము. ఈరోజు కూడా అద్భుతమైన మాటలు సేవకుల ద్వారా మరి ఈ నాటి దినాన మరి ఈ కృతజ్ఞత కూడిక ద్వారా మరి చక్కటైన అద్భుతమైన మాటలు